నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. సో ఏదైతే యూసఫ్గూడ రహమత్ నగర్లో జరిగిన డాగ్ ఇన్సిడెంట్ విషయంలో చూసుకుంటే కూడా కొంతమంది బాధితులు ఒక ఫ్యామిలీని టార్గెట్ చేసి దారుణంగా కొట్టడం జరిగింది. దారుణం అంటే మరీ దారుణంగా కొట్టడం జరిగింది. ఆడవాళ్ళని చూడకుండా కుక్కని చూడకుండా కూడా దారుణంగా కొట్టడం జరిగింది. ఆ ఇన్సిడెంట్ అయిపోయింది. పోలీసులో కేసు పెట్టడం జరిగింది. వాళ్ళకు రిమాండ్లో కూడా తీసుకున్నారు. సో వాళ్ళు ఈరోజు హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చారట. ఒకసారి మాట్లాడదాం వాళ్ళతోటి, అంటే వాళ్ళ కండిషన్ ఎట్లా ఉంది, ఏంది, సో వాళ్ళ పరిస్థితి ఏందని తెలుసుకుందాం. రండి నాతో పాటు. సో ఎట్లా ఉంది ప్రస్తుతం ఒక కుదుటగా ఉందండి. ఓకే ఉంది. అంటే మీ వైఫ్కి? మా వైఫ్ కొద్దిగా హెవీ పెయిన్స్ ఉన్నాయి. తను నన్ను సేవ్ చేసే ఉద్దేశంతో వచ్చి నా మీద పడిపోయారు కాబట్టి నాకన్నా తనకి ఎక్కువ దెబ్బలు తాకాయండి. తనకు కూడా హెడ్ ఇంజరీ అయింది, 2 హ్యాండ్స్ సర్జరీ అయ్యాయి, బాడీ మొత్తం దెబ్బలు తగిలాయండి. డాగ్ పరిస్థితి ఏంటంటే? డాగ్ పరిస్థితి నిన్నటి నుంచి కుదుటగా ఉందని చెప్పేసి పిల్లలు చెప్పారు. నేను కూడా డైరెక్ట్ చూడలేదు. అది కూడా సేవ్ అయిపోయిందండి. అంటే ఏందని అంటే జరగడానికి రీజన్ ఏంది? ఎందుకంటే ఆ కొట్టడం చూస్తుంటే కూడా ఏదో కావాలని ఇంటెన్షన్లో కొట్టిన విధానంగానే కనిపిస్తుంది వీడియోలో. అసలు ఏంటి జరిగింది? ఏం లేదండి, లాస్ట్ 8th రోజు పోస్టల్ బ్యాలెట్ వేయడానికి నేను కిందికి వెళ్ళాను. నా పెట్ వచ్చేసింది, వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళింది. వెళ్తే నేను వితిన్ సెకండ్స్ అక్కడికి వెళ్ళాను. కొత్త వాళ్ళు చూస్తే అరుస్తుంది బ్రదర్ అని చెప్పి దాన్ని నేను పట్టుకున్నాను. అది వాళ్ళ కొత్త ముఖం చూసి అరిసింది. అరిసేసరికి ధనుంజయ అనే అతను దాన్ని పంచి కొడతా అని ఇట్లా సీరియస్గా కొడుతుంటే, చెప్పినాం కదా బ్రదర్, మళ్ళీ దాన్ని పంచి కొడతా అన్నట్టు ఎందుకు చేస్తున్నారు, అది అరుస్తుంది అని చెప్పాను కదా అంటే, వాళ్ళ భార్య ఇంకా నుంచి కరిసిందని అడిగితే, లేదు కరిస్తే చంపేస్తాను కుక్కని ఇక్కడే అని అన్నాడు. కుక్కలతో నేను బ్రదర్ ముందే చెప్పినాను కదా అని అంటే, మేము కుక్కల్ని కాదు మనుషులను కొడతామని చెప్పేసి తన భార్య రెచ్చగొట్టడం స్టార్ట్ చేసింది. అంతలో మాట పెరిగి ఘర్షణ జరిగింది. వాళ్ళు మమ్మల్ని కొట్టారు, మేము వాళ్ళ మీద చేజ్ చేసుకున్నాము. ఎఫ్ఐఆర్ అయింది, అయిపోయింది. స్టేషన్ నుంచే మొదలు పెట్టారు, ఇవాళ సాయంత్రం వరకు నిన్ను చంపేస్తాం ఎట్టి పరిస్థితుల్లో అని. ముందే పోలీస్ స్టేషన్ ముందే నిన్ను చంపేస్తామంటే మేము పోలీసు వాళ్ళకి చెప్పాము, సార్ ఇట్లా థ్రెటనింగ్ ఇస్తున్నారంటే అది కూడా రాసాం, ఎఫ్ఐఆర్ అప్లికేషన్లో రాస్తే వాళ్ళు 506 కూడా రాశారు అందులో. అయినా మళ్ళీ ఈవినింగ్ వాళ్ళ అత్త ఇంకా వాళ్ళందరూ అదే పదం వాడుతున్నారు, నేను ఇవాళ సాయంత్రం వరకు చంపేస్తారు. మళ్ళీ నేను స్టేషన్కి వెళ్ళాను. వెళ్ళి ఎస్ఐ మాధవ్ గారికి చెప్తే తను బిజీగా ఉండి, లేదమ్మా నేను చెప్తాను, నువ్వు వెళ్ళిపో, మీ ఇద్దరికి చెప్తున్నాను, ఎవరి జోలికి ఎవరు వెళ్ళొద్దు అన్నారు. సరే అని వచ్చేసాను. అంతలో రెగ్యులర్ మా వర్క్స్లో మేమున్నాము. సడన్గా 14th రోజు వచ్చి అటాక్ చేసేసారు. అంటే ఫస్ట్ జరిగిన ఇన్సిడెంట్కి దీనికి గ్యాప్ ఉంది, 6 days గ్యాప్, సేమ్ 1 week గ్యాప్ ఉంది. 1 week గ్యాప్ ఉంది. అంటే ఎంతమంది వచ్చారు వీళ్ళు? అసలు 7 members వచ్చారు, కానీ అందులో 5 members కనిపిస్తున్నారు. ఇంకా బ్యాక్గ్రౌండ్లో చాలా మందిని పెట్టారని చెప్పారు, కానీ అది ఎంతవరకు నిజం అవుతుందో తెలియదు. కాబట్టి వీళ్ళైతే అటాక్ చేసిన 7 members. కానీ అంటే చూసుకుంటే అదేదో ఇంటెన్షనల్గా మీరు ఇందాక చెప్పినట్టు డాగ్ విషయంలో చూసుకుంటే అంటే డాగ్ మీద రియాక్షన్ చూపించకుండా పర్టికులర్గా మీ మీద చూపిస్తున్న పరిస్థితులు ఆ వీడియోలో. సో ఏంటంటే గతంలో మీకు ఏమైనా ఉండేనా? అసలు వాళ్ళ ముఖం చూడటమే ఆ రోజు ఫస్ట్ టైం, 8th రోజు. ఈవెన్ వాళ్ళ పేరు కూడా తెలియదు. మేము ఎఫ్ఐఆర్ ఫస్ట్ చేసినప్పుడు నైబర్స్ అని చేసాం. పేర్లు తెలిసే పేరు చెప్తాం కదా, మా ఎఫ్ఐఆర్ కాపీ కూడా ఉంది, కావాలంటే చూడొచ్చు. ఈవెన్ వాళ్ళ నేమ్స్ కూడా మాకు తెలియదు. వాళ్ళ మిస్సెస్ అంటే అక్కడ కన్స్ట్రక్షన్ దగ్గర కనిపిస్తూ ఉంటుంది, మామూలు క్యాజువల్గా చూసి వెళ్ళిపోతాం. కానీ ధనుంజయ అనే వ్యక్తిని చూసింది ఆ రోజే ఫస్ట్ టైం. తర్వాత సెకండ్ టైం డైరెక్ట్ అటాక్ చేశారు. అది అంటే డాక్టర్స్ ఏమన్నారు మరి, మీ కండిషన్ ఎట్లా ఉంది? కండిషన్ అంటే 2 months పడుతుందని చెప్పారు, మా మిస్సెస్కి ఇంకా ఎక్కువ టైం పడుతుందని చెప్పారండి. పోలీస్ స్టేషన్లో ఏమంటున్నారు అంటే ఈ పెద్ద ఇంత ఘోరంగా ఇన్సిడెంట్ జరిగింది కదా అన్న, సో ఏమంటున్నారు పోలీస్ వాళ్ళతో? ఇంతవరకు టచ్లోకి వెళ్ళలేదు, ఏదన్నా మా బ్రదర్ హ్యాండిల్ చేస్తున్నారు. ఇక ఫర్దర్గా వాళ్ళు వస్తే ఏం చెప్తారో చూసి చెప్తాను. ఇప్పుడు వీళ్ళు ఎక్కడున్నారు అన్నట్టు ఏమైనా ఇన్ఫర్మేషన్? రిమాండ్లో ఉన్నారండి, 5 members రిమాండ్లో ఉన్నారు. ఇప్పుడు డాగ్ కూడా అంటే డాగ్ను కూడా కొట్టిన పరిస్థితి చూసుకుంటే ఒకటే అట్లా పడిపోయింది, అది బొమ్మ పడిపోయినట్టు. సో ఇట్లా ఏం జస్టిస్ కోరుకుంటున్నారు? ఇప్పుడు యానిమల్ యాక్ట్ ప్రకారం కూడా వాళ్ళకి ఏ శిక్ష పడుతుందో అది విధించాలని కోరుకుంటున్నాను. ఇంకా పరస్పరంగా ఫర్దర్గా నాకు జరిగినట్టు ఇక్కడ పబ్లిక్ కూడా ఏం జరగద్దని నేను మీ ద్వారా కోరుకుంటున్నాను. కానీ ఇంకోటి చూసుకుంటేనా వీళ్ళు అంటే ఎప్పటి నుండి ఉంటున్నారు వీళ్ళు ఇక్కడ? అంటే ఏంటంటే వీళ్ళకి ఏదో మీ నైబర్స్ అంటే చుట్టుపక్కల వాళ్ళు కూడా చెప్తున్నారు వీళ్ళ మీద కొంచెం నెగిటివ్గా, గతంలో కూడా ఏదో గొడవలు అయి ఉండే చుట్టుపక్కల వాళ్ళతోటి, అంటే వాళ్ళకి ఏదో కన్స్ట్రక్షన్ సంబంధించినవి కూడా గొడవలు అవుతున్నాయి అని చెప్పేసి అంటున్నారు. మీకేమైనా తెలుసు? నేనేం పట్టించుకోలేదండి. నేను మామూలుగా మా రొటీన్ వర్క్లో వెళ్ళిపోతూనే ఉంటాను. ఈవెన్ నేను హాలిడేస్ వచ్చినా బయటికి వెళ్ళి కూర్చోవడం కానీ, మీటింగ్స్ పెట్టడం కానీ చాలా కామన్. ఎవరైనా నమస్తే అన్న అంటే నమస్తే అని అనుకుంటే నా పని నేను చూసుకుంటూ వెళ్ళిపోతాను. కానీ కామన్గా వాళ్ళు అరుస్తూనే ఉంటారు అక్కడ, మనకు అవసరం లేని ఇష్యూ కదా అని చెప్పేసి మేము వెళ్ళిపోతుంటాము. అంతే తప్ప మేము కాన్సన్ట్రేట్ చేసి ఏం చేస్తున్నారు, ఎందుకు గొడవ అయిందనే ఎప్పుడు పట్టించుకోలేదు. కానీ ఇంకోటి ఫైనల్గా అంటే ఏం జస్టిస్ కోరుకుంటారు? ఎందుకంటే ఇంత ఘోరంగా మీ పరిస్థితి కూడా చూస్తుంటే నడవలేకపోతున్నట్టు. సో మరి ఏం జస్టిస్ కోరుకుంటున్నారు? ఇప్పుడు లా ప్రకారం వాళ్ళకి
ఎంత కఠినమైన శిక్ష పడుతుందో అంత పడాలని కోరుకుంటున్నాము. వాళ్ళ వల్ల మాకు ఎలాంటి హాని జరగకూడదని గవర్నమెంట్ మాకు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాం. కానీ ఇంకోటి ఏదో థ్రెటనింగ్ అంటే ఏమంటారు ప్రూఫ్ చెప్పిన వాళ్ళకి కూడా ఏదో ఫోన్లు చేసి బెదిరిస్తున్నారు అని చెప్పి కూడా వింటున్నాం, అంటే చెప్తున్నారు. సో నిజం అది? చూడండి, ఇప్పుడు నన్ను ఫస్ట్ మా వైఫ్ వచ్చి సేవ్ చేయడానికి వచ్చారు, నెక్స్ట్ మా మదర్ వచ్చారు. వాళ్ళు కంట్రోల్ కాకపోతే పక్కన జేఎం మస్తాన్ మా ఫ్రెండే ఉన్నాడు, వాళ్ళ మిస్సెస్ వచ్చాక కంట్రోల్ అయ్యారు. తర్వాత అతను వచ్చి కంట్రోల్ చేస్తుంటే ఎవరైతే ధనుంజయ మిస్సెస్ ఉందో మస్తాన్కి ఫోన్ చేసి మీరు కాపాడడానికి ఎందుకు పోతున్నారు, మిమ్మల్ని కూడా మా వాళ్ళు కొట్టేస్తారు, జరగండి అని చెప్పి వార్నింగ్ ఇచ్చారంట. చూడండి మళ్ళీ వాళ్ళు పబ్లిక్ని ఎంత ప్యానిక్ చేస్తున్నారు. వాళ్ళకి ఇంతకుముందే బ్యాక్గ్రౌండ్లో మర్డర్ అటెంప్ట్ ఏదో చేశాడని ఇంతకుముందే మా బ్రదర్ చెప్పారు. వాళ్ళ మీద ఇదివరకే కేసులు ఉన్నాయంట. మళ్ళీ అది కూడా పరిశీలించి వాళ్ళకి ఎంత కఠినమైన శిక్ష పడుతుందో విధించాలని నేను కోరుకుంటున్నాను. కానీ ఇంకోటి చూసుకుంటే అంటే డాగ్ అంటే కుక్క వల్ల జరిగిన ఇన్సిడెంట్కి మిమ్మల్ని కానీ అటు చూసుకుంటే లేడీస్ అని చూడకుండా కూడా మీ భార్యను కూడా చాలా ఘోరంగా కొట్టడం జరిగింది. సో ఎట్లా చూడచ్చు? ఇది ఏం లేదండి, సింపుల్గా ఒక వ్యక్తిని కొడితే చుట్టుపక్కల వాళ్ళు భయపడతారు కామన్గా. ఏకంగా మర్డర్ అటెంప్ట్ చేశామంటే ఫర్దర్గా ఆ బిల్డింగ్లో వాళ్ళు ఏమైనా ఇల్లీగల్ యాక్టివిటీస్ చేద్దాం అనుకుంటున్నారా? ఎందుకంటే అతను గోవాలో ఏదో క్యాసినోలో పనిచేస్తాడు అది ఇది అన్నారు. మేము కూడా యాక్చువల్లీ వాళ్ళు కొకెన్లో ఉన్నారా లేకపోతే మత్తులో ఉన్నారు, మొత్తానికైతే కొకెన్ అని చెప్పలేను, సంథింగ్ గాంజా కానీ ఏదైనా మత్తులో ఉన్నారు వాళ్ళు. అలాంటి బిజినెస్లు నడిపితే రేపు పొద్దున ఎవరు అబ్జెక్షన్ చెప్పొద్దు, మాకు ఎదురుండొద్దు ఇక్కడ అని చెప్పేసి అటాక్ చేశారని కూడా అనుకుంటున్నాను. అనుకోవచ్చు అండి, తప్పేం. ఎందుకంటే ఒక వ్యక్తిని కొడితే తెల్లారి పక్కన వాడు పోడు వాళ్ళ దగ్గరికి. అలా మేము ఇక్కడ ఏం చేసినా చెల్లుబాటు జరగాలని చెప్పేసి వాళ్ళు ఇలా అటాక్ చేస్తారు. ఇప్పుడు మీకైతే కొంచెం టైం పడుతుంది, 2 months టైం పడుతుందండి. 2 months పడుతుంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి.